నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుత ప్రజాపాలన ఎట్లా జరుగుతుంది అంటే ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్. కానీ ఎంతోమంది విద్యార్థులు మంచి స్థాయిలో నిలబెట్టడానికి విద్యావేత్తగా, సామాజిక కారుడిగా, అంతకు మించి తెలంగాణ పోరాటం సమయంలో మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే దక్కేలా ఉండాలని తన గొంతుని ప్రస్ఫుటంగా వినిపించిన మాజీ తెలంగాణ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు భుజంగరావు గారు ఇవాల్టి మన గెస్ట్. ప్రస్తుత ప్రజాపాలన గురించి, అలాగే ముఖ్యంగా గ్రూప్స్ 1, 2, 3, 4 ఈ ఎగ్జామ్స్ అన్నింట్లో కూడా ప్రతిసారి ఏవో ఒక లొసుగులు, గొడవలు, ఆందోళనలు, వినిపించని ఎగ్జామే లేకుండా పోయింది ప్రస్తుత పాలనలో. మరి వీటి మీద ఏం చెప్తారు? గత సర్కార్లో ఎన్నో ఏళ్లుగా దగ్గరుండి ముఖ్యమంత్రులను చూసిన అనుభవం ఆయనకుంది, అలాగే ప్రస్తుత సీఎంని చూస్తున్న అనుభవం ఆయనకుంది. సో గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, ప్రస్తుత పాలన ఎట్లా ఉంది, డిస్కస్ చేద్దాం. నమస్తే. సరే, ఎట్లున్నారు? 12 మంత్రులతో 16 నెలలుగా పాలన సాగుతోంది. అసలు నిజంగా మంత్రులు అయ్యే, సమర్థవంతంగా పాలన చేసే ఎమ్మెల్యేలు లేకనా? ఎందుకు ఈ పరిస్థితి? అసలు ఇది కరెక్టేనా? పేరేమో ప్రజాపాలన, ఎన్నికైందేమో ప్రజాస్వామ్య రీతిలో అని అనుకుంటాం అందరం. ఎన్నికైన తర్వాత ప్రజాస్వాహామ్యం ఉంది. స్వాహామ్యం ఉంది. అంటే ప్రజలను ఎక్కడికక్కడ వంచడం, మోసం చేయడం, మాయమాటలు చెప్పడం, నమ్మించి గద్దెనెక్కిన తర్వాత అసలు స్వరూపం, నిజస్వరూపం మెల్లమెల్లగా బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నడైతే ఇప్పుడు జనరల్గా నేను చాలామందిని చూసిన, మీరు అన్నట్లు ఇంతగా డైవర్షన్ పాలిటిక్స్ ఏ సీఎం కూడా చేయలే. ఎప్పుడు చేస్తారు డైవర్షన్ పాలిటిక్స్? చేత కానప్పుడు, పరిపాలన తెలియనప్పుడు, పరిపాలన దక్షత లేనప్పుడు, ఆ సామర్థ్యాలు లోపించినప్పుడు కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా అనేక రకాల ఇష్యూస్ తీసుకొచ్చి ప్రజలను మరిపించి తప్పుదారి పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఈ రేవంత్ రెడ్డి గారి డ్రామాలో నిత్యకృత్యం అయిపోయింది. మీరు చూడండి, అనేక రకాలు ఫోన్ ట్యాపింగ్ అని, లగచెర్ల ఇష్యూ, తర్వాత ఫార్మాసిటీ ఇష్యూ, మూసే వరద బాధితులు హైడ్రా ఇష్యూ, ఇట్లా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి చాలా సీరియస్ ఇష్యూ హెచ్సియు. అంటే ప్రజలు తమకు అందాల్సినవి, తమ తీసుకోవాల్సినవి, తమ నమ్మింది ఎందుకో, ఓటేసింది ఎందుకో, ఏ రకమైన మోసం జరుగుతుందో గ్రహించే స్థితిలో లేకుండా ఎప్పటికప్పుడు రూపం మార్చి, వేషం మార్చి, నాలుక మార్చి, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుక మడతేసినట్టుగా అంత ఈజీగా ఎవరు వేయలేరు. ఆయనకు కొంత అనుకుంటాం కదా, ఇదని బార్న్ కళ అని. బార్న్ లీడర్ ఉంటాడు, బార్న్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. కానీ ఈయన బార్ను ఒక క్రిమినల్ స్వభావంతో మాట మార్చి, గొంతు మార్చి ఏమార్చడంలో దిట్ట, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంటే మరి మిగతా మంత్రులు ఎందుకు ఆపలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు? చిక్కడపల్లి లైబ్రరీ దాకా వచ్చి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, నోటిఫికేషన్స్లో గందరగోళం జరిగింది, గ్రూప్ 1 2 సార్లు 3 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పెట్టడంలో వైఫల్యమైంది నిర్వహించడంలో అని గొంతు చించుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు అధిష్టానం ఇవాళ ఇదే రేవంత్ రెడ్డికి ముగుదాడు ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? కళ్ళెం ఎందుకు వేయలేకపోతా ఉన్నారు? అడ్డుకట్టు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? నిరుద్యోగులండి పల్లెల్లో అనేక గ్రామాలు తిరిగినారు. పల్లెకు పోయి, అమ్మ నాయన మీరు దయచేసి మా ఇంటికి పెద్ద కొడుకు మేము కేసీఆర్కే వేస్తాం బిడ్డ అని తల్లిదండ్రులు, ముసలోళ్ళు చెప్తే ఇన్నాళ్ళు వేసిండ్రు, 10 సంవత్సరాలు మీరు అనుకున్న వాళ్ళకే ఓట్లు వేసి ఒక్కసారి మా మాట నమ్మి కాంగ్రెస్కు ఓటేయండి అమ్మా, మా ఉద్యోగాలు వస్తాయి, మా కొలువులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని మొరబెట్టుకుంటే తప్ప తల్లిదండ్రులు పిల్లల జీవితాలు ఆశించి ఓటేశారు. వాళ్ళు నమ్మిన దాంట్లో ఇది ప్రధానమైన అంశం. ఏ నిరుద్యోగులు అయితే పల్లె తిరిగి నీకు ప్రచారం చేసి రావాలని గొంతెత్తి చాటి మైకులు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని ప్రతి గ్రామంలో తిరిగి కష్టపడరు. ఎట్లా మర్చిపోయినావా రేవంత్ రెడ్డి గారు? ఎట్లా మరపు వచ్చింది నీకు? నీ సామర్థ్యంతో గెలిచినావు అనుకుంటున్నావా? కాదు. కాంగ్రెస్ నాయకులు సీనియర్స్ అనుకుంటుండవచ్చు, రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల, జనానికి మాటలు చెప్పడం వల్ల, ఆ మాటల మాయల మత్తులోకి ప్రజలు వెళ్ళిపోయినందువల్ల మేము రాదనుకున్నటువంటి అధికారం మా చేతికి వచ్చింది కదా అని ఇవాళ సీనియర్స్ కూడా అనుకుంటుండవచ్చు కాక. కాదు. నిరుద్యోగుల శ్రమ, ఉద్యోగుల శ్రమ, ఉపాధ్యాయుల శ్రమ, పెన్షనర్స్ శ్రమ మార్పు జరిగితే మేలు జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగులు మనశ్శాంతిగా ఉంటారు, ఉపాధ్యాయులు మనశ్శాంతిగా ఉంటారు, పెన్షనర్స్ మనశ్శాంతిగా ఉంటారు. ఆడబిడ్డలకు ఏవేవో వరాలు ప్రకటిస్తూ ఉన్నాడు,
కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామంటా ఉన్నారు. 2000 పెన్షన్ కాదు 4000 ఇస్తా అంటున్నాడు. సరే సార్ 6 గ్యారంటీలు మీరు అన్నట్లు పక్కన పెడితే ఇప్పుడు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అవుతుండొచ్చేమో కదా. ఎవరు చెప్పమనిలే, రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరు చెప్పమనలే. 6 గ్యారంటీలు అటకెక్కినాయి. అడిగితే పాపం అడ్డమైన కేసులు పెట్టడం. అంటే ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే ఎవరిని ఏది పడితే అది మాట్లాడడం కాదు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూసినన్ని కారు కూతలు, మాట్లాడినటువంటి మాటలు, నిందించినటువంటి విషయాలు ఎవరు మర్చిపోలేదండి. బాడీ షేమింగ్ మీద కూడా మాట్లాడండి కదా ఈ రేవంత్ రెడ్డి గారు. ఏది హిమాంశు పిల్లోడు, కేటీఆర్ కొడుకు ఏదో రాక్షసుడని, ఇంతలా ఉండని, అంతలా ఉండని, ఇంత తింటాడని, అంత తింటాడని అంటివి కదా. ఇవాళ మొన్న అంటున్నాడు, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాడు, అడ్డగోలుగా నన్ను తిడుతూ ఉన్నారు, నన్ను అంటా ఉన్నారు, నా భార్యను అంటా ఉన్నారు, నా బిడ్డను అంటా ఉన్నారు, నన్ను వదిలిపెట్టడం లేదు, ఇట్లా మాట్లాడొచ్చిన ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనే బాధ నీ దాకా వస్తే తప్ప. మాటలు అనే టాపిక్ తీస్తే కేసీఆర్ని మించి మాట్లాడిన వాళ్ళైతే లేరు సార్. ఇప్పటి వరకైనా బూతుల విషయంలో అయినా కేసీఆరే ఫస్ట్ ఉంటారంటారు. మీరు ఎంత ప్రామాణికంగా ఏది తీసుకున్నా కేసీఆర్ని మించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇది మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా రివెంజ్ పాలిటిక్స్ ఏమో, మాటకు మాట అప్పచెప్పటం, చేతకు చేత అప్పచెప్పటం, అరెస్టుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్. యశోద గారు బూతుల పంచాంగంలో పోటీ పెడితే రేవంత్ రెడ్డికి వచ్చినంత మొదటి స్థానం ఎవరికి రాదు. అంతేనా? ఇయ్యాల కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిందే బూతుల్లో పెరిగిండు, బూతులు నేర్చుకున్నాడు, వంట పట్టించుకున్నాడు. విద్యాగంధం బయట కొందరికి ఉంటుంది. ఈయనకి ఏం గంధం ఉందంటే బూతుల గంధం ఉండదు. ఒంటి నిండా నోటి నిండా. అది నోరు కాదు మోరి, మాట్లాడితే కంపు. ఎందుకు ఇట్లా అంటున్నా నేను? ఆయన మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, నాకు కక్ష లేదు, కోపం లేదు, నాకు ఎటు రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ కేసీఆర్ మీద వ్యక్తిగత ప్రేమ ఉన్నట్లు అసలే లేదు. కేసీఆర్తో కూడా 9 సంవత్సరాల పరిపాలన కాలం లోపల నేను నా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను పోరాడినంత పోరాటం, నేను చేసిన ఉద్యమాలు, జూలై 31 నాడు నేను రిటైర్ అయితే 2019లో జూలై 20 తారీఖు నాడు మహాధరణ నిర్వహించిన. అవును, అన్యాయాలకు, అక్రమాలకు, అవినీతికి నీ సీఎంఓ అడ్డా అని చెప్పిన. ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను టార్గెట్ అయితే అయ్యి ఉండొచ్చు కాక, కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి కదా. నాకు రేవంత్ రెడ్డి గారు శత్రువు కాదు, కేసీఆర్ గారేమి నాకు చుట్టం కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎక్కడైతే పొరపాటు జరుగుతుంది, అవినీతి ఉంది, అక్రమం ఉంది, కుటుంబం ఉంది, పాలన ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళే బాగుపడుతున్నారు, వాళ్ళే దోసుకు తింటున్నారని చెప్పినవే ఇవాళ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నది ఏంది? మీరు 4 అన్నదమ్ముల ఆంబోతుల్లాగా తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నది ఎంత? ఎక్కడెక్కడ మీ ప్రమేయం? అన్నిట్లో మీ ప్రమేయం ఉంది కదా. అంటే షాడో సీఎంలుగా మీరు బిహేవ్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా. పోనీ వాళ్ళు ఒక కేటీఆర్ వచ్చిండు, ఒక హరీష్ రావు వచ్చిండు, ఒక కవిత వచ్చిందంటే పబ్లిక్లో తెలంగాణ ఉద్యమాలు చేసిండ్రు, ఉద్యమాల్లో వాళ్ళు సింహభాగంలో నిలిచిండ్రు, కేసులకు బలయ్యిండ్రు, లాంటి దెబ్బలకు బలయ్యిండ్రు. తెలంగాణ సిద్ధించిన తర్వాత వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళను ప్రజలు కోరుకుంటే ఎన్నుకుంటే ప్రజా పాలనలో అధికారంలోకి వచ్చారు తప్ప బ్యాక్డోర్ నుంచి రాలే. ఇది ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఏ ఎన్నిక జరగకుండా, ఎవరు ఓటేయకుండా నీవేమో ముఖ్యమంత్రి అయితే నీ కుటుంబ సభ్యులు షాడో సీఎంలు ఉంటారా? ఇది ఎక్కడ పరిస్థితి? ఇది కరెక్ట్ కాదు. రెండవది, ఇందాక మీరు అన్నారు ఈ రేవంత్ రెడ్డి గారిని మన కేసీఆర్ గారిని పోలిస్తే ఆయన కూడా మాట్లాడాడు కదా అన్నారు. అసలు పొలిటికల్ లెజెండ్కు రేవంత్ రెడ్డికి ఏం పోలికమ్మా? వి కెనాట్ కంపేర్ దిస్ టైప్ ఆఫ్ రేవంత్ రెడ్డి విత్ ద పొలిటికల్ లెజెండ్ కేసీఆర్. ఎందుకు ఈ మాట అంటున్నా? నా మాట కాదు, ఇది పబ్లిక్ వాయిస్. ఎక్కడున్నావు కేసీఆర్? మా బాధ, మా రోదన, మా ఆవేదన, మా కడుపు మంట, మా కన్నీళ్లు చూడడానికి రావయ్యా కేసీఆర్ మొరపెట్టుకుంటా ఉన్నారు. ఎందుకు? మార్పు కోరుకున్న ప్రజలకు మీరు బాగా చూస్తే, ప్రజా సంక్షేమం మర్చిపోకుండా ఉంటే, తెలంగాణ అభివృద్ధిని కుంటుపడకుండా చూస్తే, ఆ ప్రజలు ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ అన్నావు కదా, మరి ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ని ఎందుకు స్మరించుకుంటా ఉన్నారు? అంటే చిరస్మరణీయంగా ఎవరుంటారంటే ఆకలి తీర్చినవాడు, బాధ తీర్చినవాడు, కన్నీళ్లు తుడిచినవాడు, నేనున్నానని ధైర్యం చెప్పేవాడే నిజమైనటువంటి పాలకుడు. ప్రజా సంక్షేమము, తెలంగాణ అభివృద్ధి సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లిన చరిత్ర నాటి ముఖ్యమంత్రికి ఉంది. ఇక్కడ ప్రజా సంక్షేమం పేరిట పథకాలన్నీ తీసుకొచ్చి
అలవి కానీ అమలుకు సాధ్యపడని పథకాలన్నీ తీసుకొచ్చింది అధికారంలోకి వచ్చే వరకు చెప్తే వచ్చిన తర్వాత చూసుకుందామంటే అసలు వాళ్ళు రాననుకున్నారు అధికారంలోకి. వాళ్ళకు కూడా తెలియదు అధికారంలోకి వచ్చేది. ప్రజలు కోరుకున్నారు కాబట్టి వచ్చింది. వచ్చిన తర్వాత నిలుపుకున్నవాడు గొప్పవాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయాలంటే ఒకటిగా చక్కబెడుతూ అనేక రకాలుగా ఇచ్చిన హామీలను మాటను నిలబెట్టుకుంటే శబాష్ అని అనుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా? పొద్దున్న లేస్తే పోయిన ప్రభుత్వం అసలు ఎవరైనా సీఎం లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిన అన్నది నేనైతే చూడలే వినలే. మరి మీరు ఎక్కడన్నా చూసిరో గుర్తు తెచ్చుకోండి. ఏ సీఎం అనలే. ఉన్నంత లోపల వనరులను సద్వినియోగం చేసుకొని సంపదను సృష్టించి సంపదను పెంచి సంపదను పంచిండ్రు. ప్రజల సంక్షేమం చూసి పెద్దపీట వేసిండ్రు తప్ప నేను ఏదో అనుకుని వచ్చినా కానీ ఇక్కడ ఏమి లేవు అంటే ఏమైనా మొత్తం లంకె బిందెలు దొరికితే ఏమనుకుని తీసుకుపోదాం అనుకున్నావా? ప్రజల సొమ్ము కదా, ప్రజల సంపద కదా. ఒక్కటి జరుగుతుందమ్మా, పొద్దున్న లేస్తే మూటల కోసం వేట. ఈ పరిపాలన మూటల కోసం వేట. ప్రజా పాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన. రైతులను కదిలిస్తే ఆవేదన చెప్పనలవి కాదు. భూములు కోల్పోతున్నటువంటి లగచెర్ల లాంటి బాధితులను కదిలిస్తే వాళ్ళ బాధలు అంతులేనటువంటి ఆవేదన. పోనీ ఎవరు మంచిగా ఉన్నారు? ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ మాబోటి వాళ్ళం ఏమన్నా బాగున్నామా? మేము కూడా అనుకున్నాం అబ్బో ఈ రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పేది అధికారంలో ఎన్నికలు కాకముందు వచ్చినాక తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి స్వరూపం అని చెప్పేది. ఎందుకంటే దగ్గర చూసినాం కాబట్టి. నువ్వు భలే మాట్లాడతావన్నా, మీలాగరా అన్నారు. కేసీఆర్ కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావా అని అంటే కేసీఆర్ మీద పోరాటం చేసిందే నేను అన్నారు. ఆయన ఉండాలి ఇంకో 10 ఏళ్ళ నీ ఎందుకు కోరుకుంటా? మార్పు పేరుతో మంచి జరిగితే హర్షించే వాళ్ళమే తప్ప మార్పు చేస్తున్నప్పటికీ బాగా మంచిగా చేస్తున్నా కూడా ఆయన మీద పడి మాట్లాడాల్సిన అవసరం మాకేమొస్తుంది, మాకేం ఉరుగుతుంది? కాబట్టి ఇవాళ నేను కూడా ఏమంటున్నా అంటే నీకు అవకాశం ఇచ్చారు. చిన్న వయసు 55 ఏళ్ళు ఉంటావు నువ్వు. అవకాశం దొరికింది, ముఖ్యమంత్రి అయినావు. ఒక కళ అంటే ఎన్ని జన్మల ఎంతో కష్టపడితే తప్ప ఆ సింహాసనం దక్కదు. కనకపు సింహాసనం మీద శునగము కూర్చున్నట్లు అని ప్రజలు అనుకోకుండా కనకపు సింహాసనం మీద సరి అయిన ఆలోచన చేసిన మార్పు పేరుతో ఇగో మేము గెలిపించి తీసుకొచ్చి కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పగా ఉందో చూడు, ఎంత గర్వపడాలో, ఎంత ఆనందపడ్డట్లు పరిపాలన చేస్తున్నాడు. ఏం కేసీఆర్ అండి ఆయన? కేసీఆర్ కంటే 100 రెట్లు పరిపాలన బాగుంది ఈ రేవంత్ రెడ్డి. అనే విధంగా పరిపాలన మార్పు రావాలి. ఆ రకంగా ఇప్పటికీ మీకు 3.5 years టైం ఉంది. 16 నెలల కాలం గడిచిపోయింది, ఇంకా 16 నెలలు గడిచిపోతే 44 నెలల టైం ఉంది మీకు. ఇంకా 60 నెలల్లో ఇంకా 44 months ఉన్నది. తక్కువ సమయం ఏం కాదు అది. 44 నెలల కాలంలో మీరు చేసిన తప్పులను సరిదిద్దుకొని ఒకటిగా మంచి దారి పోతే డెఫినెట్గా మార్పు ఫలితాలు ఇస్తుంది అనుకోవచ్చు. భూముల గురించి సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చింది. అసలు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏది? నిజంగానే ఇప్పుడు స్మితా సబర్వాల్ విషయంలో కూడా హెచ్సియు అది కేసు వచ్చింది. సో దీనికి సంబంధించి అసలు మీ అభిప్రాయం ప్రకారం హెచ్సియు విషయంలో జరుగుతున్నది ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ప్రజలను మాట్లాడుతుంది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో 4 ప్రధాన విభాగాలమ్మా. 1 లెజిస్లేచర్, 2 బ్యూరోక్రసీ, 3 జ్యుడిషియరీ, 4 మీ మీడియా. ఎవరికి ఉంది స్వేచ్ఛ? అయ్యాలా గెలిచిన ఎమ్మెల్యేలు అయినటువంటి మంత్రులు తయారైనటువంటి ముఖ్యమంత్రి పరిపాలన ఇట్లా ఏడిచింది. బ్యూరోక్రసీ ప్రశాంతంగా మనశ్శాంతిగా మార్పు కోరి అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళని మంచిగా ఉన్నారా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఏది సబబో, ఏది సమంజసమో, ఏది కాదో మరి ఆలోచించి మాట్లాడతాడా? అట్లా వస్తాయా నోట్లకెళ్ళి తెలియదు. మీటింగ్లు అదేం మాట్లాడితే, అసెంబ్లీలో అదే మాట్లాడితే. ఏం మాట్లాడితే 5 DAలు ఉన్నాయి, 5 DAలు బాకీలు ఉన్నాయి. బాకీ పడవదండి ప్రభుత్వము. 5 DAలు మీరు అడగొద్దు, మేము ఇయ్యము. PRC ఇస్తే ఇవ్వచ్చు కాక, ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇవ్వచ్చు కాక. ఆ రోజులు బాగున్నాయి, అప్పుడు ఆయన ఇవ్వగలిగిండు, ఇచ్చిండు. ఇప్పుడు నేనేమి ఇయ్యనండి, అడగొద్దు. మరి ఏమడగాలి అంటున్నాను నేను. అసెంబ్లీ లోపల నిస్సిగ్గుగా నిర్లజ్జగా నేను DAలు ఇవ్వలేను, PRC ఇవ్వలేను, ఉద్యోగస్తులకు మీకే పెన్షనర్స్కి సంపద మొత్తం పోతా ఉన్నది, 40% మీకే ఖర్చు పెడతా ఉన్నా, ఈ రాష్ట్ర ఖజానాను మీ చేతుల్లోనే పెడితే మీరు ఎట్లా పోస్తారో పంచండి అన్న ముఖ్యమంత్రి నేనైతే చూడలే. మరి ఇక నువ్వెందుకు మరి? నువ్వు పక్కకు జరిగితే మా ఉపాధ్యాయుడును, ఉద్యోగులను, పెన్షనర్ను కూర్చోబెడితే నీకంటే 100 రెట్లు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాం కదా. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది సంపద మా ఖజానా మా చేతుల్లో పెడితే మమ్మల్ని పంచుకోమనడానికే. అంటే ఇవాళ టీచర్స్, ఎంప్లాయీస్, పెన్షనర్స్ మేము సుఖంగా లేము. నిరుద్యోగులు వీపులు పగిలిపోయి ఆర్తనాదాలు పెడుతూ మొత్తుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
రైతులను చూస్తే రైతులకు ఇక్కడ బాధ ఉంది. ఏ వర్గము మనశ్శాంతిగా ఉంది ఈ రాష్ట్రంలో అంటే ఏ వర్గము మనశ్శాంతిగా లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. అవును. ఎందుకు జరగడం లేదు? ఎవరు వాయిదా వేయమని నేను అడగలేదే, కోర్టులేం నేను నిర్దేశించలేదే. అనుకోకుండా అకస్మాత్తుగా హెచ్సియుని పట్టుకొచ్చి హెచ్సియులో 400 ఎకరాల భూమి కుదువ పెట్టి తాకట్టు పెట్టి తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకుంటే ఇప్పించిన బ్రోకర్కు 170 కోట్లు ఇస్తే మనది కానప్పుడు ఏదైనా ఇవ్వచ్చు. అవును. ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నది? ఓనర్షిప్ డిసైడ్ కాలే, లీగాలిటీ డిసైడ్ కాలే. చెట్లతో పొదలతో రాళ్లతో రప్పలతో ఉన్నది డెఫినేషన్ కాడికి వస్తే అది ఫారెస్ట్ ల్యాండ్ను డీఫారెస్టేషన్ చేయడానికి వీల్లేదు ఆపండి అని చెప్పింది అని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు స్వతహాగా ఎంపవర్ కమిటీ వేసింది. సెంట్రల్ ఎంపవర్ కమిటీని నియమించింది. సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రభుత్వం చెప్పింది విన్నది, విద్యార్థులు చెప్పింది విన్నది, ప్రతిపక్షాలు చెప్పింది విన్నది. వినడమే కాకుండా అక్కడ ఏం జరిగిందో ఏమున్నదో కల్లారా చూసి డీటెయిల్డ్ రిపోర్టు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేశారు. ఆన్ బేసింగ్ ఆఫ్ దట్ రిపోర్ట్ సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఇంట్రిమ్ డైరెక్షన్ టు ది గవర్నమెంట్. ఏమని? 100 కోట్లు ఇమీడియట్గా మీరు రీఫారెస్టేషన్ చేయండి, అడవిని పునరుద్ధరించండి, పశు పక్షు జంతు జీవజాలానికి విఘాతం కలగకుండా చూడండి. నెక్స్ట్ మీరు తాకట్టు పెట్టినటువంటిది, తాకట్టు పెట్టించుకున్న వాడెవడో పెట్టింది ఎవరో ఇక్కడ ఓనర్షిప్ డిసైడ్ కాలేదు, లీగాలిటీ డిసైడ్ కాలేదు, ఈ ల్యాండ్ ఉండవలసిందే, దీంట్లో ఎవ్వరు వేలు పెట్టవద్దు అని చెప్పి మాట సుప్రీంకోర్టు చెప్పింది. అయినా చెవిన వారదే, పట్టించుకోరే. అంటే ఎవరు చెప్పాలి నీకు? ప్రతిపక్షాలు చెప్తే వినవు, నిరుద్యోగులు చెప్తే వినవు, మాలాంటి వాళ్ళం కలిసే ప్రసక్తే లేదు. మరి ఎవరు కలవాలి, ఎవరు చెప్పాలి? ఇక మళ్ళీ ఆయనకు మొన్న ఒక మాట అన్నాడు, ఎన్నికలు రానే రావు, ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అన్నాడు. కలబడ్డదా? నీకు కలబడ్డదా? నేను సుప్రీంకోర్టు జడ్జి గొగాయ్ వచ్చి నీకు కళలో చెప్పిండా? గవాయ్ ఏమైనా కళలో వచ్చి చెప్పిండా? సిజేఐ చెప్పలేదు కదా. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందో ప్రిడిక్షన్ నువ్వే చేయగలవా? నువ్వే ముందు మాట్లాడగలవా? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది సార్ హెచ్సియు విషయంలో? ఇప్పుడు జనం అంతా మంట మీద ఉన్నారమ్మా. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు, కింద స్థాయి కార్యకర్తలు కూడా. పార్టీ పేరు తీసి పరిపాలన గురించి 2 మాటలు చెప్పుదాం జనాల కాడికి అని పోతే వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఇక చాలని సక్కదనం చూసినాం, మీ ముఖ్యమంత్రిని చూసినాం, మీ మంత్రులను చూసినాం, ఇక చాలని సక్కదనం మళ్ళీ ఇట్లా కనబడేవా అని అంటున్నారు. ఇక మొన్న ఒకటి సన్నబియ్యం తీసుకొచ్చారు. ఆ సన్నబియ్యము ఉన్న బియ్యాన్ని సన్నబియ్యం చేశారు, అది ఉన్న బియ్యాన్నే సన్నబియ్యం చేశారు. ఎట్లా చేస్తారు సార్ అది? ఇప్పుడు ఏం జరుగుతుంది? బియ్యం అంతా రీసైక్లింగే కదా. రేషన్ షాపులు ఇస్తారు, వీలైతే వాడే కొంటాడు, బయటకు వచ్చినాక అమ్ముతారు. ఇదంతా కూడా పోగేసి మళ్ళీ రైస్ మిల్లుకి పోతాయి, మళ్ళీ అక్కడి నుంచి ఎఫ్సీఐకి పోతాయి, ఆ నుంచి ఇటుకు వస్తాయి, మొత్తం రీసైక్లింగ్. ఇప్పుడు కాదు, ఇది మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే ఉంది. అన్నం పెట్టాలని ఉద్దేశం ప్రభుత్వాన్ని, అది వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేసుకుంటున్నామా ప్రజలకు అర్థం కావాలి. సన్నబియ్యంతో ఊదరగొట్టి ఉన్న బియ్యాన్ని సన్నబియ్యం చేసేటువంటి పరిస్థితి కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా హాస్టల్స్లో మిడ్ డే మీల్స్లో అప్పుడు ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు సన్నబియ్యం పెడుతున్నామని ఒక ఉపన్యాసం చెప్పి ఊదరగొడితే ఒకసారి అడిగినాం మేము, అరే సన్నబియ్యం ఏందన్నా, ఉన్న బియ్యాన్ని చెక్ చేసి సన్నగా చేసి గవే ఇస్తున్నారు కదా, ఇంకేమున్నది ఇక సన్నబియ్యం అంటే నీవు నేను తినే బియ్యం పిల్లలకు పెడుతుర్రా? పెడుతున్నాం అన్నారు. కొంతకాలం కంటిన్యూ చేసారు. ఇప్పుడు సంతోషం, మంచి చేస్తే మంచి అంటారు. సన్నబియ్యం ప్రజలకు కూడా అందించాలని ప్రభుత్వం ఒక ఆలోచన చేయడం మాత్రం అది ఆహ్వానించదగిందే. ఇక నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసిండమ్మా, ఈ పరిపాలన చక్కదనం ఏందే బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ అసలు నా భార్య నెలలో 6 రోజులు కూడా నా ఇంట్లో ఉండలేదు సార్ అన్నాడు. ఏమైందే ఎందుకు అని అంటే, ఏమున్నాయి సార్ కొంచెం టీవీ ఛానల్ అది మార్చు గిది మార్చు న్యూస్ పెట్టంటే ఆమె సీరియల్ చూస్తుంది, మాట పెరిగింది, ఏపా నీ దగ్గర ఎవడుంటాడు, నేను పోతా మా అవగారంటి కానీ వచ్చింది, చేతిలో రూపాయలే సార్, ఫ్రీ బస్ వచ్చింది, ఎక్కింది పోయింది, ఆధార్ కార్డు చేతులు ఉంటే చాలు. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మహిళలు ప్రశాంతంగా కాపురం చేసుకోకుండా కూడా ఈ స్కీమ్ మాకు అడ్డుపడుతున్నది సార్ అన్నాడు ఆయన. విచిత్రమైంది నాకు. అంటే నీ కాపురానికి ఆటంకం కలిగిస్తుంది ఆ ఫ్రీ బస్ అంటే, అవును సార్, కాదంటే చెప్పండి సార్, లేకపోతే నీకు బస్ కిరాయి పైసలు ఇస్తే నా భార్య పోతుంది, పైసలు లేకపోతే ఉండేది, నేను జర బదిలాడుకుంటున్నా గంట పోతే అయిపోయింది, బస్సు ఎక్కిందే వెళ్ళిపోయా. ఇట్లా ఒక్కసారా సార్, నా ఒక్క భార్య కాదు సార్, చాలా మంది ఇళ్ళలో జరుగుతుంది, ఆడలు అసలు ఉండలేరు సార్ అని. ఇక బస్సు ఎక్కినాక చూస్తావా, బస్సు నేను కూడా ఎక్కినా ఒకసారికి, నా కర్మ తక్కువ బస్సు ఎక్కినా,
వెహికల్ దొరకలేదు, సర్వీసింగ్ ఇచ్చినాం, బస్సులు రాలేదు, ఉన్న బస్సు ఎందుకులే వెయిట్ చేయడం, ఎక్కితే అలా సీటే లేదు అలా. వెంటనే దిగినాం, ఉన్నటువంటి మహిళలు కొట్లాడుకుంటారు అలా. ఈ ఆర్టీసీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు, 29 నుంచి సమ్మె నోటీస్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకే మీ బాధ సమ్మె ఏంటంటే, ఆ వేళ ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు మీరు సంఘీభావం తెలిపారు సార్, మాట్లాడారు, గవర్నమెంట్లో విలీనం చేయాలన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు విలీనం సమస్య సమర్థించి డయాస్ షేర్ చేసుకొని మాకు మద్దతు చేశారు. మరి వాళ్ళు ఎడిపోయింది సార్. అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఫ్రీ బస్సు పెట్టి బస్సుల సంఖ్య పెంచకుండా మాకు ఇప్పుడు 1000 కోట్లు ఇవ్వాలి సార్ మా ఆర్టీసీకి. మా ఉద్యోగాలు సెలవు, మా ఏ రకమైనటువంటి మాకు ఎదుగుదల లేదు సార్. ఇక మా బతుకులు బానిస బతుకులు అయిపోయినాయి సార్. ఎందుకంటే యూనియన్స్ రద్దు చేసిండు. ఎవరే కేసీఆర్ చేసిండు కదా అంటే, కేసీఆర్ చేసిన నిజమే సార్, మరి ఈయన పునరుద్ధరిస్తా అన్నాడు కదా, ఈయన యూనియన్స్ పునరుద్ధరించలేదు కదా. ఇక మార్పేంది సార్. ఇక ఆయన ఉంటేంది, ఈయన ఉంటేంది, ఎవరు వస్తేంది సార్, ఎవరు వచ్చినా అందరు గింతే సార్. ఇక వేస్ట్ అయ్యేది మన ఓటు తప్ప, మన ఓటు తప్ప మన జీవితాల్లో మార్పు రాస్తారని ఆర్టీసీ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇవాళ హెచ్సియు విషయంలో క్లియర్గా చెప్తున్నామా, ఐఎంజీ అనే సంస్థకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ కేటాయించండి వాళ్ళకు. ల్యాండ్ కేటాయించి ఈ డెవలప్మెంట్ కొరకు ఇస్తే వాళ్ళు ఏ పనులు ఏ చర్యలు కూడా చేపట్టారు. అక్కడ స్పోర్ట్స్ వింగ్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ జరిగింది. అంతర్జాతీయంగా మన దగ్గర ఒకసారి గేమ్స్ జరిగినాయి. సరే, వాళ్ళు తీసుకున్న చర్యలు ఆ రకంగా వేస్ట్ సిటీ పెరగడానికి వెస్ట్ వైపు అది చాలా దోహదం చేసింది. ఆ ల్యాండ్ను తిరిగి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2004లో ల్యాండ్ ఎక్వైర్ చేసేటువంటి, తిరిగి వెనుకకు తీసుకునేటువంటి దాంట్లో మీరు ఏం పని చేయలేదు, మీకు గడువు ఇచ్చినా మీరు ఉపయోగించుకోలేదు కాబట్టి ల్యాండ్ వేస్ట్గా ఓపెన్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ తిరిగి తీసుకుంటున్నామని ల్యాండ్ తిరిగి తీసుకుంటే ఆ ఐఎంజీ సంస్థ వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఓకే. ఎప్పుడు 2006లో వెళ్తే 18 సంవత్సరాలు సుప్రీంకోర్టులో నలిగి మొన్న జడ్జిమెంట్ వచ్చింది. ఏమొచ్చింది? ప్రభుత్వానిదే, హెచ్సి యూనివర్సిటీ దాన్ని ఇయ్యలే, ల్యాండ్ డస్ నాట్ బిలాంగ్ టు ఐఎంజీ అని ఇచ్చింది. ఇక్కడ పంచాయతీ ఏంటంటే, యూనివర్సిటీది మాదే ల్యాండ్ అని హెచ్సియు అంటది, కాదు గవర్నమెంట్ది అని స్టేట్ గవర్నమెంట్ అంటది. అసలు ఈ యూనివర్సిటీ ఎవరిది? ప్రైవేట్ యూనివర్సిటీ కాదు కదా, ఫారెన్ యూనివర్సిటీ కాదు కదా, కేంద్రీయ విశ్వవిద్యాలయం కదా. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎందుకు వచ్చింది అక్కడ? ఇందిరాగాంధీ గారి టైం లోపల 6 పాయింట్ ఫార్ములా వచ్చినప్పుడు ఈ ప్రాంతం లోపల చదువుకునే అవకాశాలు తగ్గిపోయినాయి అన్నప్పుడు, విపరీతమైనటువంటి ఆందోళన జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఒక మంచి పని చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మీకు ఒకటి అలాట్ చేస్తున్నా అని చెప్పి 2370 ఎకరాల ల్యాండ్ అలాట్ చేశారు. సరే, అందులో కొన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి, కొన్ని కేటాయింపులు జరిగినాయి. ఐఎస్బి లాంటి సంస్థలు కొన్ని అక్కడక్కడ పోవంగా ఇవాళ 2170 ఎకరాల ల్యాండ్ హెచ్సియు ఆధీనంలో ఉంది. దాంట్లో నుంచి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 400 ఎకరాలు రిలీజ్ కాగానే అది అడ్డం పెట్టుకుని 400 ఎకరాలు కాచుకొని కూర్చొని ఇలా 100 ఎకరాలు 100 కోట్లు 120 కోట్లు ఉంటుంది ఒక ఎకరం. అంటే 12 48 46 నుంచి 48 వేల కోట్ల ఆస్తి ఉన్నటువంటి ల్యాండ్ను కుదపెడితే వాడు 10,000 కోట్లు ఇవ్వడం ఏందండి? 170 కోట్లు బ్రోకర్ గాని కమిషన్ ఇవ్వడం ఏంది? ఇది ప్రభుత్వమా వ్యాపార సంస్థ? అటు కాదు కదా. మీరు టీజీఐఐసికి కేటాయించుదాం అనుకున్నప్పుడు మరి అధీకృత సంస్థ హెచ్ఎండిఏ లాంటివి, టీజీఐఐసి లాంటివి మీరే ఆ సంస్థల ద్వారా కేటాయింపు చేసి ఆ ద్వారా అట్లా మార్పిడి జరిగి ఉంటే బాగుండేదేమో. వాడెందుకు వచ్చిండు మధ్యలో బ్రోకరు? వాడి ద్వారా లావాదేవీలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మన ఇంటికి సంబంధించిన వస్తువు అయితే అంత తేలిగ్గా ఇడుచుకోగలమా, ఇయ్యగలమా? అంటే ప్రభుత్వం ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి. అంటే మాట మార్చి బ్రహ్మాండమైనటువంటి పార్కు అభివృద్ధి చేస్తున్నా అని వెంటనే మా స్వరం మార్చి సమర్థుడు అంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టాలి, స్కిల్స్ డెవలప్ చేయాలి అంటాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఎంత గొప్ప నమ్మకం అంటే స్కిల్స్ మీద, నాకున్న కళ, నాకున్న నైపుణ్యం అని ఇట్లా చూస్తే అందరి దగ్గర కనబడదు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిను, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ చుట్టూ పరిసరాలు, అబద్ధాలు అంత అందంగా నేర్పియాలి. స్కిల్ అనేటువంటి పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఆ ల్యాండ్ విషయం లోపల మరి తనకు స్కిల్ ఉంది కాబట్టి అంత అపనంగా 170 కోట్లు చేతులు మారి 10,000 కోట్లు జరిగి ఒక స్టాంపు పడి ఖచ్చితంగా అమ్మినమని ఒక ఆయన అంటాడు, అమ్మలేదని ఒక ఆయన అంటాడు, కుదోబెట్టిన ఒక ఆయన అంటాడు, కుదోబెట్టలేదని ఇంకొక ఆయన అంటాడు. ఏం జరిగిందో ఎవరికి చెప్పారు? అంటే ప్రజల సొమ్ము, ప్రజలనేది, ప్రజల యొక్క భూమి ప్రజలకే చెందాలి. ఎవరుంటారండి ఆ సెంట్రల్ యూనివర్సిటీలో? మన ఈ విషయంలో మోడీ ఎందుకు ఇనిషియేట్ తీసుకుంటలేరు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షమే అయినప్పటికీ కూడా మోడీ ఎందుకు, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిజానికి ఈ విషయంలో ఒక గట్టి
సవరణలు కానీ గట్టి ఆదేశాలు కానీ ఉంటే స్ట్రాంగ్గా దీనికి ఒక సొల్యూషన్ రాదంటారా? మీరు ఇందాక చెప్పిన లెక్క ఏండ్లు 18 ఏండ్లు 15 ఏండ్లు అంటే ఇది అట్లనే కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే యశోద గారు, మేడిగడ్డ ప్రాజెక్టు పర్రవాసింది పగిలిపోయింది అనగానే మేఘాల మీద కమిషన్ వచ్చింది, కమిటీ వచ్చింది, పరిశీలన జరిపారు, అధికారులను పిలిచారు, హడావిడి చేశారు, సంచలనం చేశారు. సరే, దానివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే నిండాల్సిన ప్రాజెక్టులు ఎండిపోయినాయి, నీళ్ళన్నీ కూడా సముద్రాల్లో కలిసినాయి. వర్షాకాలంలో పండే కాలంలో ఎండిపోయినాయి. నీళ్ళు లేనప్పుడు ఎట్లా పడతాయి? అంటే అంత నష్టం చేకూర్చేటువంటి ప్రాజెక్టు అడ్డం పెట్టి బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి అంత స్థాయిలో సహకరించింది కదా బీజేపీ. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి లైవ్ సెషన్ మొత్తం అసెంబ్లీ చూస్తాను నేను అయిపోయేదాకా. నాకున్న అలవాటు అది. ఏనాడు నోరిప్పి గట్టిగా మాట్లాడరే? ప్రభుత్వాన్ని నిలదీసి వాయించే అవసరమే మరి లేదనుకుంటున్నారా? మేము ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారా? లేదా క్షేత్రస్థాయిలో మీకు ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా? వెనుక మీరు ఏమైనా కలిసి పనిచేసేది ఉందా? ఆలోచన పంచుకునేది ఉందా? ఒకరికొకరు సహకరించుకుంటున్నారా? కానీ చాలా గమ్మత్తుకునేది వాళ్ళ పరిపాలన. బండి సంజయ్ మాటలు వింటిగా ఆయన బండి సంజయ్ తొండి సంజయ్ కానీ ఆయన మాట్లాడితే ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి సమర్థించినట్టే ఉంటుంది. అసలు ఈయన కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మరి నరేంద్ర మోడీ గారు అనేక అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసి నా ఫ్యామిలీ హై, నా బీవీ నయ్యే, నా బच्चे నయ్యే, కుछ भी नहीं జోలే డాల్ దియే తో हिमालय को चले जाऊंगा मैं होना बोले तो मेरे को वोट डालना, अगर आप लोग मेरे को वोट नहीं दिए तो मैं हिमालय చలే జాతు అని చెప్పినటువంటి నిస్వార్థపరుడని మనం అనుకునేటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరి ఎంతోమందిని ఎన్నో రకాలుగా మీరు తేల్చిండ్రు కదా. అందరి మీద ఏం చేయాలని అన్నీ చూస్తున్నాం కదా. మీ చేతిలో సిబిఐ ఉంది, మీ చేతిలో విజిలెన్స్ ఉంది, మీ చేతిలో సంస్థలు ఉన్నాయి. అన్ని రకాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థల మీ దగ్గర పెట్టుకొని ఎందుకు ఈ 16 నెలల కాలం లోపల అమృత్ స్కీమ్ ఒకటి బాహాటంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా అవినీతికి ఆస్కారము తెరలేపినటువంటి కుంభకోణాలు ఒక 5-6 కుంభకోణాలు విత్ డాక్యుమెంట్ ప్రూఫ్స్తో సహా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రులను కలిసి అమిత్ షా గారిని కలిసి నరేంద్ర మోడీ గారిని కలిసి సబ్మిట్ చేసినప్పటికి కూడా ఇప్పటికీ చర్యలు శూన్యం. ఎందుకంటారు? అది ప్రజలు గ్రహించాలి. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ తేల్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అంత క్లియర్గా ఉంది, బాగుంది. జరిగినటువంటి 10,000 కోట్ల ఏదైతే స్కామ్ ఉందో ఆర్థిక స్కాము, ఇది మామూలు స్కామ్ కాదు, అర్థం చేసుకుంటే పెద్ద కుంభకోణం ఇది. మరి ఈ కుంభకోణాన్ని ఓనర్షిప్ డిసైడ్ కాంది, లీగాలిటీ డిసైడ్ కాంది, ఇది జరగడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టే చెప్పినప్పుడు దీని మీద ఒక కమిషన్ ఎందుకు వేయరు? సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు అపాయింట్ చేయరు? కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇనిషియేషన్ ఎందుకు చర్యలు చేపట్టమని మీరు ఆదేశించారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఇనిషియేషన్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గానే ఉంది, వాళ్ళ భాగస్వామ్యం ఇందులో ఏమీ లేదు అని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా ఏమనుకుంటారు? ఒక లంగ పనులు అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు అంత పాడుతున్నట్లే అనుకుంటారు కదా ప్రజలు కూడా. మీరెందుకు ఆ నిందల పాలవుతారు? మీరెందుకు మీ భుజాల మీద వేసుకోవాలి? కాబట్టి నిష్పక్షపాతంగా ఓపెన్గా కేంద్ర ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక ఇంకొక విషయం చెప్పాలా మీకు, చాలామంది మా వాళ్ళు అడుగుతున్నారు, అన్న నువ్వు సబ్జెక్ట్స్ అని ఎన్నెందో మాట్లాడుతున్నావు, మనవి మాట్లాడాలన్నా అంటే మనవంటే నేను ఒక పెన్షనర్గా ఈ ప్రభుత్వం పోయిన మార్చి కాడ నుంచి ఇప్పుడు ఇది కరెక్ట్గా మార్చి 1 year 13 నెలలు. ఈ 13 నెలల్లో దాదాపు 9,000 పైచిలుకుగా రిటైర్ అయ్యారు అధికారులు, ఉపాధ్యాయులు. 9,000 పైన. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 7,000 కోట్ల చిల్లర ఇవ్వాలి. 7,000 కోట్లు, 7,370 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. పెళ్ళిళ్ళకి ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఆ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇంత భూమి కొనుక్కోవాలి, ఆ పిల్లగాన్ని విదేశాలకు పంపించి చదివించుకోవాలి. ఎన్నో కళలతోని వస్తాయి రిటైర్మెంట్. అయితే దాదాపు తక్కువ డబ్బులు ఏం కావమ్మా, 60 నుంచి 70 లక్షలు వస్తాయి ఒక్కొక్కరికి. మరి అంతా ఒక్కొక్క క్యాండిడేట్ కానీ డబ్బులు వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, ఇది వస్తుంది కదా. 13 నెలల కాలంలో ఈ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒక్క బుడ్డ పైసా ఒక్క పెన్షనర్కి వెళ్ళి ఇప్పటి వరకు. ఎప్పుడు ఇస్తారో తెలియదు.
ఇస్తారా లేదా తెలియదు, ఇస్తే ఎట్లు ఇస్తారో తెలియదు. ఇక బాధ సుసైడల్ అటెంప్ట్ కాడికి వచ్చినటువంటి ఒకరిద్దరు ముగ్గురు ఈ మధ్యలో కోర్టుకు పోయినారు. నాకు మరణం తప్ప శరణం లేదనేటువంటి దారిలో పోతే హైకోర్టు ఎప్పుడైనా న్యాయస్థానంలో న్యాయం లభిస్తుంది కాబట్టి, చట్టాల మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి మన రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు ఇచ్చి 2% అంటే 24% ₹2 వడ్డీతోని ఆ డబ్బులు ఇన్ని వారాల్లో మీరు 3 నెలల కాలంలో చెల్లించండి. ఆ తర్వాత ఒకరొకరుగా వెళ్ళిన పరిస్థితి. ఒక 15 మంది మెంబర్స్తోని ఒక పిల్లి వేయాలి ఈ రాష్ట్ర హైకోర్టులు అనేటువంటిది మొదటి ఇంటర్వ్యూలో నేను చెప్పిన. కానీ పెన్షనర్స్ పాపం భయపడతా ఉన్నారు. ఎంత భయం అంటే మనం పిల్లి వేస్తే మన పేర్లు బయటకు వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు మనకు వచ్చే డబ్బులు కూడా రానివ్వడు. ఆ చూస్తున్నాం కదా, మాట్లాడితే కేసు, లేస్తే కేసు, కూర్చుంటే కేసు, జర్నలిస్టులను లోపలేస్తున్నాడు, తరుముతున్నాడు, కొట్టిస్తున్నాడు, తన్నిస్తున్నాడు, పోలీసులను అడ్డం పెట్టుకొని వేధిస్తూ ఉన్నాడు. మరి మా బతుకులు కూడా ఈ రూపాయి కూడా వస్తుందో రాదో రేపు అని పాపం సంతకాలు పెట్టమంటే వెనుక జరిగేటువంటి పరిస్థితి. అంతగా భయపడతా ఉన్నారు. ఇవాళ మా ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య సంఘాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో, ఒక్కరు మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి వస్తాడు, అందరిని కూర్చోబెడతాడు, గంట స్పీచ్ ఇస్తాడు, పోతాడు. ఏమని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నాడు. ఇప్పటి వరకు ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. ఎందుకు 12,000 ఉద్యోగాలు ఇస్తే నా దగ్గర డేటా ఉంది, వివరాలు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లా గ్రూప్ 1 వదిలేస్తే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గురుకులాల్లో 2,800 బ్యాక్లాగ్. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో 3,000 పోస్టులు బ్యాక్లాగ్. అట్లా 12,000 పోస్టులు బ్యాక్లాగ్ చేశారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యోగం కోసం చూసేటువంటి పిల్లలకు బ్యాక్లాగ్ పెట్టి పక్కకు పెట్టే బదులు అవి ఆ వెనుక ఉన్నటువంటి మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ లైఫ్స్ బాగుపడతాయి కదా. అంటే నేను ఒక లెక్క చెప్తా. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చింది ఎంతమందికి? నిధులు, నీళ్లు, నియామకాలు. నీళ్ళేమో మేడిగడ్డ అడ్డం పెట్టి సుక్క నీళ్ళు రాకుండా గొంతు ఎండిపోతుంది, పొలం ఎండిపోతుంది, రైతులు కడుపు కాలిన రోడ్డు మీదకి వచ్చారు, మొత్తుకుంటా ఉన్నారు. నీళ్ళు అది. నిధులు లక్షల కోట్ల అప్పులు చేసిండు కేసీఆర్. ఇద్దామంటే పైసలు లేవు, సంసారం చేద్దామంటే తిండి లేదు, ఇంట్లో గాసం లేదు, బియ్యం లేదు, ధాన్యం లేదు. ఈ సంసారం ఎట్లా చేసుకోవాలి? తెగిన మొగుని చేసుకొని నేను కాబట్టి సంసారం చేస్తున్నా అనే విధంగా రేవంత్ రెడ్డి గారి నటన కనబడుతుంది. అయిపోయిందా? నిధులు, నీళ్లు, నియామకాల కాడికి వస్తే 12,000 పోస్టులు బ్యాక్లాగ్ చేసిండు. 12,000 పోస్టులు రిక్రూట్మెంట్లో కనబడుతున్నాయి. 12,000 బ్యాక్లాగ్ చేస్తే నువ్వు ఉన్నది ఎంత? నువ్వు ఇచ్చింది 12,000 మైనస్ 12,000 = 0. నువ్వు చేసింది ఇచ్చిన ఉద్యోగాలు 0. మొన్న టీచర్స్ రిక్రూట్మెంట్లో 8,762 పోస్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది నోటిఫికేషన్ ఇస్తే ఈయన 4,900 పోస్టులు దానికి యాడ్ చేసి 12,000 ఒక నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు వచ్చి నియామక పత్రాలు ఇచ్చినాడు. ఒక మీటింగ్ పెట్టిండు. చాలా సంతోషం, ఉపాధ్యాయులు గొప్ప వాళ్ళు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మా మాటలు జనాలు చెప్పినాడు, మా వాళ్ళకి కూడా చెప్పిండు. మా వాళ్ళంతా మరిచిపోయి టపటపట సపోర్ట్లు కొట్టిర్రు. ఒక డిఐ ఇస్తా అని చెప్పలేదు, మీకు పిఆర్సీ ఇస్తా అని చెప్పలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ కాడ నుంచి మీకు చేతికి వస్తాయని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అడగడానికి మాట్లాడడానికి భయపడుతున్నారు విద్యావేత్తలు కూడా అని చెప్పారు. విద్యార్థుల పరిస్థితికి వద్దాం. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి గ్రూప్ 1 గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసింది. అసలు తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళు ఆ భాషలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు తీవ్రంగా నష్టపోయామని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏమాత్రం తెలుగు అవగాహన లేని వాళ్ళ చేత దిద్దిచ్చారన్నది మీ అభిప్రాయమా, లేకపోతే ఇంగ్లీష్ రాని వాళ్ళ చేత దిద్దిచ్చారని అనుకోవచ్చా? అసలు ఈ గందరగోళానికి కారణం ఏంటి? ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ పై ఏం చెప్తారు? ఇప్పుడు ఈ దీంట్లో 28,093 పోస్టులు గ్రూప్ 1లో క్వాలిఫైడ్ అయిన మెయిన్స్లో అని రిజల్ట్ ఇచ్చారు. 10 మంది చేర్చి ఆ 93 మందికి 8,093 మందికి 103 మంది క్వాలిఫైడ్ అని ఒక ఫిగర్ వచ్చింది. ఈ 10 మంది ఎట్లా ఆడైనలా? ఓకే, అంటే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఈ హాల్ టికెట్ ఉండదు, ఇంకొక హాల్ టికెట్. ప్రిలిమ్స్లో రాసిన వ్యక్తి క్వాలిఫైడ్ అయితే మెయిన్స్కి వస్తాడు, అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. గతంలో మొత్తం ఇట్నే జరిగింది. ఓకే, ఎందుకు హాల్ టికెట్ అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది? ఎప్పుడు లేదా ఇట్లా? చరిత్ర లేదు. అక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ కంటిన్యూ అయితే అదే క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు అని అనుకోవడానికి, నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. హాల్ టికెట్స్ అక్కడ వేరు ఇక్కడ వేరు అంటే నువ్వు ఎక్కడ ఏదైనా చేర్చవచ్చు కదా. అట్లా జరిగిందా? 100%. ఎందుకంటే మొన్న మధ్యలో మీరు చూసుంటారు, అన్నీ మొత్తం సోషల్ మీడియా కూడా కూసింది.
ఎక్స్ఎమ్మెల్సీ రాముల నాయక్ కోడలు అసలు ఎగ్జామే రాయలేదు, అటెండే కాలేదు. ర్యాంక్. ఆమె టాప్ 10 క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్గా ఎట్లా ఉంటుందని చెప్పి ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. ఈ టీజీపీఎస్సీని మొత్తం ప్రక్షాళన చేసిన, అందులో అందరు దొంగలు ఉన్నారు, మొత్తం ప్రక్షాళన చేసేసిన మా గవర్నమెంట్ మొత్తం ప్రజాపాలన కదా అన్నాడు. మనవే కదా, నిజమే 2-3 సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఎగ్జామ్స్ పెడితే అబాస్ పాలైపోయింది, నిర్వహించలేకపోయింది, మూట కట్టుకుంది, అపఖ్యాతి మూట కట్టుకుందని అనుకున్నాం. ఈయన ఏం చేసిండు? డీజీపీగా ఉండి పోలీసు శాఖలో అత్యుత్సాహమైన పనులు చేసి నాటి ప్రభుత్వానికి వంతబాడినటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ టీజీపీఎస్సీలో చైర్మన్ చేసిన. ఎందుకు? ఆయన రెడ్డి నువ్వు రెడ్డి అని చేసినావా? నీకు ఐఏఎస్లు కనబడలేదా? యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కనబడలేదా? సీనియర్స్ లేరా? ఒక పోలీసు అధికారికి ఏమి అనుభవం ఉందని టీజీపీఎస్సీలో చైర్మన్ ఇచ్చినావు అని అంటున్నావు. అక్కడే అనుమానం ఉంది. అంతా 1-2-3 మార్చారు, మిగతా సిబ్బంది మొత్తం యథావిధిగా కొనసాగుతున్నారు. అందులో ఏ మార్పు లేదు. ఏ నవీన్ మిట్టల్ అయితే అనేక రకాలుగా అవినీతి కుంభకోణాల్లో చెడు పేరు తెచ్చుకున్నాడు, అదే నవీన్ మిట్టల్ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో రేవంత్ రెడ్డి గారికి అనుయాయునిగా కొనసాగుతున్న పరిస్థితి. ఇలా గ్రూప్ 1లో ఎందుకు నిజంగానే జరిగినాయి అన్యాయాలు మీరు అడిగారు కదా. 45 సెంటర్స్ ఉన్నాయి. 45 సెంటర్స్లో వీళ్ళకి ఎగ్జామ్ పెడితే ఆడపిల్లల్ని ఒక చోట, మగపిల్లలకు ఒక చోట, ఒక సెంటర్లో, తెలుగు మీడియం ఒక సెంటర్, ఇంగ్లీష్ మీడియం ఒక సెంటర్. ఇట్లా పెట్టిన కాడ 974 మంది క్యాండిడేట్స్ ఉన్న కాడ ఒక్క క్యాండిడేట్ కూడా క్వాలిఫై కాడ, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ సెలెక్టెడ్. అదే 1600 మంది పక్క పక్కనే ఉన్నటువంటి 2 సెంటర్స్లో 74 మంది ఎట్లా సెలెక్షన్ అవుతారు? 90% ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్సే సెలెక్ట్ అయ్యారు. అవును, 90%. తెలుగు మీడియంలో నాట్ ఈవెన్ 10%. అవును. ఎట్లా సాధ్యం ఇది? ఏమనుకోవాలి దీన్ని? అసలు మీ వాల్యుయేషన్ కరెక్ట్ జరిగిందా? ఎవరితో పేపర్ దిద్దిచ్చారు? ఏ హడావిడిలో పేపర్లు దిద్దారు? పేపర్ వాల్యూర్కి కొన్ని నామ్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. మీడియం, కంటెంట్ డెప్త్, వాళ్ళ సీనియారిటీ, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాల్యూర్కి స్క్రిప్ట్స్ ఇచ్చి మనం వాల్యుయేషన్కి వాళ్ళకి ఇస్తాం. దిద్దిందంతా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మా టీచరే ప్రమోట్ అయ్యి జూనియర్ కాలేజ్కి పోయిండు. మా జూనియర్ కాలేజ్ లెక్చరర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యి ప్రమోషన్ తీసుకొని ఇక ఆయన పెంచుకున్నాడా పెంచుకోలేదా, సబ్జెక్ట్ ఏముంది ఎంత ఉంది, ఐ డోంట్ వాంట్ టు కామెంట్. వాళ్ళ చేతుల్లోకి పేపర్లు వెళ్ళిపోయినాయి. మీడియం ఏమో ఇంగ్లీష్ మీడియం. చూసేసినరా, చూడకేసినరా, దిద్దకేసినరా, అడ్డగోలు మా మార్క్స్ పోస్టింగ్స్. ఇంగ్లీష్ రాక వేసిండ్రు. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఏదో ఒకటి వేసేసి పక్కకు తోసేయాలి. తెలుగు నాకు బాగా వచ్చినప్పుడు, సబ్జెక్ట్ నాకు బాగా ఉన్నప్పుడు లోపల దాకా వెళ్ళి చూస్తాము, దిద్దుతాం. అగో ఆ రకంగానే జరిగింది. ఇది పక్కకు పెట్టి రీవాల్యుయేషన్ అని చేపిస్తా అని టీజీపీఎస్సీ అనాలి. టీజీపీఎస్సీ ఏమనాలి యశోద్ గారు? రీవాల్యుయేషన్ చేపిస్తా అనాలి, రీకౌంటింగ్. ఎందుకనలేదు ఆ మాట? రీవాల్యుయేషన్ అన్న మాట అంటే పరుగు పోద్ది. ఎప్పుడైతే రీవాల్యుయేషన్ అంటారో ముందు జరిగిన వాల్యుయేషన్ కరెక్ట్ కాదు అని వాళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుంది. రీకౌంటింగ్ అన్నారు అంటే మీరు కౌంటింగ్ కరెక్ట్ చేయలేదా? లెక్క సరిగా రాదా? మార్క్సే సరిగా పోస్టింగ్ కానప్పుడు ఆ మార్క్స్ కౌంటింగ్ రెండో విషయం కదా. ఇలా రీవాల్యుయేషన్ జరిగితేనే న్యాయం జరుగుతుంది. ఇంకా పెద్ద కుంభకోణం ఏంటంటే జీవో 29. కొంచెం మాట్లాడుకోవాలి, చెప్పాలి సార్. జీవో 29 అనేది బీసీల సంఖ్యాపరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీలకు 10% ఉంటుంది, ఎస్సీలకు 15% ఉంటుంది, ఓసీలంతా ఓపెన్ కేటగిరీలో వస్తారు. ఇవాళ 29 జీవో వచ్చినాక ఏమైందంటే ఓపెన్ కేటగిరీ అంటే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బాగా ఐక్యూ లెవెల్స్ ఉండి ఓపెన్ మెరిట్లో వచ్చిన వాళ్ళు కూడా ఓపెన్ మెరిట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళ స్థానం ఖాళీ అవుతుంది. ఆ తర్వాత క్రమంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ రిజర్వేషన్ కోటాలు అకామిడేట్ అవుతారు. ఈ జీవో 29 ఏం చేసిందంటే ఇది కేవలం మీరు ఎంత బాగా రాసినా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా, మీరు ఓపెన్ కాంపిటీషన్లో మీకు అంత అర్హత మార్కులు సాధించినా మీరు ఓపెన్ కాంపిటీషన్లో ప్లేస్ చేయబడరు, ఇక్కడే ఉంటారు. ఈ 42లోనే, ఈ 15%లో 10%లోనే మీరు ఉంటారు అన్నప్పుడు ఆ ఓపెన్ కేటగిరీ మొత్తం ఎవరికి కేటాయించబడింది అనుకోవాలి? రిజర్వేషన్ కేటగిరీ అంతా ఇక్కడ ఉన్నప్పుడు అదంతా ఉన్నత వర్గాలకు, ఓసీ కమ్యూనిటీకి అని అనుకోవాలి కదా. ఉంటే కొంత 10% 10 మంది
ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటారు. ఓకే. వాళ్ళు 10, వీళ్ళు 32. 100కు 42% అక్కడ అయిపోయాయి. 100కు 42% అగ్రవర్ణాలు ఉన్నారండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేరు, తక్కువ ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయింది? పాపులేషన్, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎట్లా వచ్చింది? అంటే ఎంత పెద్ద కుట్ర ఇది? జీవో 29 జీవితాలనే కింద మీద చేస్తున్నారు కదా. అంటే దీని వెనుక ఒక వ్యూహం, ఒక ప్రణాళిక, లాంగ్ విజన్ ఏముందంటే మనమే అధికారంలో ఉంటాం. మనం అంటే ఇప్పుడు బీసీ ఉద్యమం బాగా ప్రబలంగా జరుగుతూ ఉంది. మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో ఫైట్ చేస్తూ ఉన్నారు. మేమెంతో మాకంత అనే దాంట్లో నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికి కూడా, పోరాటాల ఫలితంగా దక్కినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది జరిగినప్పుడు తెలుస్తుంది. కొంత పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం. నేను అనేది ఏంటంటే 42%, 100కు 42 మంది మీరే తీసుకపోతే 58%లో జనాభాలో 86% ఉన్నటువంటి ఈ పాపులేషన్లో ఉన్న అనగారిన వెనుకబడ్డటువంటి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల పిల్లలందరి జీవితాలు కూడా మరి ఏ రకంగా ముందుకొస్తాయి? జీవో 29 రద్దు కావాలనేటువంటి కోర్టులో కేసు ఉన్నప్పటికీ రద్దు చేయాలని ఉద్యమాలు జరిగితే లాఠీలు పెట్టి మీరు నిరుద్యోగులను కొట్టించారు, తన్నిచ్చారు, బెదిరించారు, ఎత్తుకపోయారు, కిడ్నాప్ చేశారు, అనేక హింసలు పెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష అశోక్ లాంటి వాళ్ళు చేసినా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవనటువంటి మొద్దు నిద్రపోయిన పరిస్థితి కదా. జీవో 29 పేరుతో ఒక అన్యాయము, సరైన వాల్యుయేషన్ జరగకుండా ఇక్కడ ఒక ఇబ్బంది. అంటే మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కరెక్ట్గా కనబడుతున్నాయి కదా. ఇక రీకౌంటింగ్లో భాగవతం 100 మార్కులే రావాలి. తెలంగాణ మూవ్మెంట్ కంటెంట్ క్వశ్చన్కు మ్యాక్సిమం ఉన్నదే 100 మార్కులు. 120 మార్క్స్ ఇచ్చారంట. 122 మార్క్స్ ఎట్లా వస్తాయని పోయి గొడవ చేస్తే ఆ క్యాండిడేట్ పిలిపించి నువ్వు గీడెందుకునేవా, నీకు 340 ఉన్నది అమ్మాయి, అట్లా కాదని ఆ 160 మార్కులు వీకేసి 180 మార్కులతో కింద ప్లేసింగ్ ఇచ్చారు. అంటే టోటల్గా గ్రూప్ 1లో అవకతవకలతో జరిగిన పరిస్థితి. గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితేనే తప్ప న్యాయం జరగదు. అంటే కొంతమంది మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు అనుకుంటుండవచ్చు, అనేక ప్రయత్నాలు చేసి అనుకోకుండా పైన కూర్చున్న వాళ్ళు అనుకుంటుండవచ్చు, ఏంది భుజంగరావు సార్ ఇట్లా అంటుండు, అట్లా మాట్లాడవచ్చా, మా భవిష్యత్తు ఏం కావాలని. పిడికడు మంది భవిష్యత్తు కోసం అనేక సంఖ్యాపరంగా ఉన్నటువంటి జీవితం ఆగం చేయొద్దు కదా. అధిక సంఖ్యాకులకు న్యాయం జరగాలి కదా. అందులో భాగంగానే గ్రూప్ 1 ప్రక్షాళన జరగాలి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 12,000 పోస్టులు బ్యాక్లాగ్ అయినాయి. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో. గురుకుల పాఠశాలల్లో ఎగ్జామ్ పెడితే టీజీటీ, పీజీటీ, లెక్చరర్, జేఎల్. ఓకే, నేను ఎగ్జామ్ రాసిన, 3 నేను సెలెక్ట్ అయినా. నేను 3 ఉద్యోగాలు చేస్తానా? ఏదో ఒక ఉద్యోగంగా చేసేది. ఆ మిగతా 2 ఏం చేయాలి? బ్యాక్లాగ్ చేయకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఆ ఒక్క చోటనే 2,800 పోస్టులు అట్లాగే పెట్టారు, ఎవరికి ఇవ్వకుండా. అన్యాయం కదా. అట్లా కానిస్టేబుల్స్ 3,000 పోస్టులు ఇవాళ బ్యాక్లాగ్. అట్లా 12,000 పోస్టులు ఇవాళ బ్యాక్లాగ్ ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ రిక్రూట్మెంట్స్, నియామకాలు కూడా మోసమే. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. అందులో జాబులతో కొనే క్యాలెండర్ లేదు. చూస్తే అవి అంత గొప్పగా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ రాష్ట్రానికి మీ బోటులు అంతా సాధారణ జనం ఏమనుకుంటారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కాదు, పరోక్ష ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఓకే, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే చంద్రబాబు నాయుడు టీడీపీ మార్కుతో ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో జరిగిన చర్చల్లో జరిగిన సంభాషణ, యాజ్ ఏ డిసైపుల్, నా శిష్యుని అని భావిస్తే గురుదక్షిణ నువ్వు ఏమి ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి పెట్టు. నువ్వు డిస్టర్బ్ చేస్తే చాలు, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేసుకుంటా. ఇగో ఈ 5 సంవత్సరాల కాలం అంత గొప్పగా చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది. ఏపీలో ఇంత నాశనం అయ్యి అదో స్థాయికి, అదో గతికి చేరుకుంటున్నారు మన తెలంగాణ రాష్ట్రం. 10 సంవత్సరాలు వెనుకకు పోయింది. రేపు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా 2029లో మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడతారు. ఎస్, అంత వెనుకకు పోయింది. సార్, లాస్ట్ క్వశ్చన్. మనం గత సర్కార్ సంగతి పక్కన పెడితే ఆ సర్కార్లో ఉన్న బెల్ట్ షాపుల విషయంలో కానీ, లిక్కర్ షాపుల విషయంలో కానీ, గల్లీకో బెల్ట్ షాపు, మండలానికి ఓ 10 లిక్కర్ షాపులు ఉన్నాయి. అసలు లిక్కర్ వల్ల వస్తున్న ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తోంది. మేము రాగానే, ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ లిక్కర్ షాపులన్నీ ఎత్తేస్తుంది అనే ఒక
ప్రస్ఫుటమైన ఆ, ఏమంటారు దాన్ని హామీ ఇచ్చారు. హామీతోటి వచ్చిన కాంగ్రెస్ పార్టీ షాపులు ఎత్తేయడం సంగతి పక్కన పెడితే ఏకంగా లిక్కర్ ధరలు మాత్రం విపరీతంగా పెంచుతూ పోతా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు నాకు 22 ఏళ్ళ వయసు. అప్పుడప్పుడు ఉద్యోగంలోకి వచ్చిన. మద్యపాన నిషేధం అన్నాడు ఆయన. అన్నమాట ప్రకారం మా మద్యపాన నిషేధం చేశాడు. మద్యపానం నిషేధం జరగక ముందు దూబగుంట, తర్వాత కడప, కర్నూలు, తెలంగాణ ప్రాంతాల్లో ఎవరు ఉద్యమించారు మద్యపానం తాగొద్దు, సంసారాలు నాశనం అయితే నేను పోరాడిందంతా మహిళా సంఘాలు. ఆ నష్టాన్ని గ్రహించి ఆనాడు ఎన్టీ రామారావు గొప్ప నిర్ణయం తీసుకొని మ్యాన్ ఫర్ వర్డ్ గివెన్ టు ద పబ్లిక్ అనే విధంగా ఆయన మాట నిలుపుకొని మద్యపాన నిషేధం చేసిండు. ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి మీడియా మిత్రులు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎత్తిపోతల పథకం కేసీఆర్ ఎత్తుతాడు పోస్తాడు, ఇదే ఎత్తిపోతల పథకం అన్నాడు ఆయన. గంత హేళనగా మాట్లాడుతావు కదా, సరే నువ్వు ఎత్తకపోవచ్చు పోయకపోవచ్చు, నువ్వు బుద్ధిమంతునివి అనుకుందాం. అంటే నీటి ప్రాజెక్టులలో సైతం నువ్వు మందుతో పోల్చి కామెంట్ చేసిన హెచ్డి మనిషి కదా నువ్వు. మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మద్యపానం అనేది కుటుంబాలను కబలిస్తుంది, నాశనం చేస్తుంది. ఆర్థిక స్తోమత పొద్దుంతా కష్టపడతాడేవాడు, ఓ 1000 రూపాయలు సంపాదించుకున్నాడు, 500-600 తాగడానికి ఖర్చు పెడితే ఎట్లా? ఈ తాగుడు దరిద్రం వదిలిస్తే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడదని మాట్లాడుతూ కదా, ప్రవచనాలు చెప్తావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఎక్కడ పోయింది? ఈ రాష్ట్రానికి సంపద ఏదైనా వస్తుంది అంటే అన్నీ తగలబడిపోయినాయి, అన్నీ అడుగంటిపోయినాయి, ఎక్కడి నుంచి సంపద వస్తలేదు. 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉందా అంత సంపద? వస్తుందా అంత సంపద? ఎక్కడి నుంచి? లెక్కేసుకుంటే ఇలా సంపద అంతో ఇంతో వస్తుందంటే తాగుడు ఆ ఎక్సైజ్ నుంచే వస్తుంది. ఎక్సైజ్ నుంచి వచ్చేటువంటి సంపద రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏమి ఆదేశాలు వెళ్తున్నాయో వాళ్ళకంటే, ఎక్సైజ్లో నా మిత్రులు ఉన్నారు, ఎట్లైనా చేయండి, దీన్ని డబుల్ చేయండి. ఎట్లేం చేస్తారు? ఎక్కువ తాపాలి. ఇప్పుడు ఆల్రెడీ 20% పెంచారు. బీరు తాగడానికి అర్థమవుతుంది. బీరు 150 రూపాయలు 180 రూపాయలు అంటే ఇలా 300 చిల్లర అయిపోయింది. బీరు 250 రూపాయలు పెడితే కానీ బీరు రాదు. అట్లా క్వార్టర్ 50 రూపాయలు 60 రూపాయలు పెడితే క్వార్టర్ వచ్చేది ఒకప్పుడు. ఇలా 400-500 పెడితే కానీ క్వార్టర్ రాదు. అంటే ఒక పక్క రేటు పెరిగినాయి, ఒక పక్క నలవాడు పెరిగింది. యూత్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరు ఇంకొకటి ఏమన్నారండి, రండి కేటీఆర్ గారు, అసలు డ్రగ్స్ నువ్వే తీసుకుంటావు, నీ నెత్తి ఎంటికలు విక్తే గోళ్ళు విక్తే టెస్ట్ చేస్తే మాత్రం అర్థం కాదా అంటేవి కదా. మరి విచ్చలవిడిగా హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో డ్రగ్స్ ఎందుకు సరఫరా జరుగుతుంది? ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లల కానుంచి మొదలు పెడితే యూనివర్సిటీ పిల్లల వరకు మరి డ్రగ్స్కి ఎందుకు ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు? డ్రగ్స్ కంట్రోలింగ్ శాఖ ఏం పని చేస్తూ ఉంది? మీరు ప్రక్షాళన చేసినాం, అధికారులకు బాధ్యతలు మార్చినాం, అధికారులకు ఇచ్చేసినాం, డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటే మరి ఎందుకు జరగడం లేదు? అది డ్రగ్స్ విశృంఖలం, మద్యపానం విశృంఖలం, క్రైమ్ రేటు ఈ రాష్ట్రంలో 16 నెలల కాలంలో పెరిగినంత పెరగడం. క్రైమ్ అంటే మానభంగాలు, అనేక రకాల దోపిళ్ళు, నేరాలు, ఘోరాలు, హత్యలు, ఈ రకమైనటువంటి దొమ్మిలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో క్రైమ్ రేటు చూసుకుంటే 4 రెట్లు పెరిగింది. అంటే లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ఎవరో తెలుసమ్మా? మన ముఖ్యమంత్రి, ఘనత వహించిన ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే. ఆయన ఎక్కడ మంత్రి శాఖ పెట్టుకుంటే అక్కడ నాశనం అయిపోయింది. ఇలా పోలీస్ శాఖ ఆయన దగ్గరే ఉంది, క్రైమ్ రేటు నాశనం అయిపోయింది, కంట్రోల్లో లేదు. మున్సిపల్ మంత్రి ఆయనే, హైదరాబాద్తో కూల్చివేతలు జరిగిన రియల్ ఎస్టేట్ అడగంటిపోయింది, నాశనం అయిపోయింది. ఇక ఆయన విద్యామంత్రి కూడా మా కర్మకు. ఆ విద్యామంత్రి అని పేరుతో వచ్చి సమీక్షలు మీటింగ్స్ అన్నీ పెడితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏం చేయాలో అర్థం కాక ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లో ఆకునూరి మురళి అనే అతన్ని తీసుకొచ్చి పెట్టిండు. ఓసారి అడిగినాం, ఆకునూరి మురళి గారు డాష్ షేరింగ్లో మాతో ఉన్నప్పుడు, ఎందుకు సార్ ఇంత కోపం నీకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద అంటే, నేను డైరెక్టర్ ఏమని అడిగినా మీకు ఎడ్యుకేషన్లో, నాకు డైరెక్టర్ పోస్ట్ చేయమంటే ఆయన ఏనన్నాడు, వేరే వాళ్ళకి ఇచ్చిండు, నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఎన్ని రకాల పనులు ఎన్ని రకాలు చేస్తాను. సరే నువ్వు మంచి గొప్పని మంచోడు, మా ఊళ్ళు తిరిగినావు, ప్రచారం చేసినావు, కాంగ్రెస్ని పట్టుకొచ్చినావు, బాగానే ఉంది. నీ కమిషన్ ఎందుకు అంటున్నాను నేను? విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసిండు కదా. మరి మీరు చైర్మన్ పోస్ట్ వచ్చిన కాడ నుంచి, కమిషన్ ఏర్పడ్డ కాడ నుంచి జరిగినాయి ఏందో, వచ్చినాయి ఏందో, ఒరిగిన లబ్ధి ఏందో ఒకసారి చెప్తారు ఆకునూరి మురళి గారు. ఇది పరిస్థితి. విద్య కునారెళ్ళిపోయింది,
ఆదాయ వనరులు అందించేటువంటి శాఖలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల అంతో ఇంతో ఉంది అని అంటే రైతులే ఆధారం. ఆ రైతులు కూడా ఇలా చాలా గందరగోళ స్థితిలోకి నెట్టివేయబడ్డారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, అరిగోస పెట్టకండి, మంచిది కాదు ఇది, మీ ప్రగతికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురాదు. రాష్ట్రానికి శోభనివ్వాలన్నా, మీ పరిపాలన 10 రోజులు నిలబడాలన్నా, 10 మందికి గుర్తు చేసుకోవాలన్నా ఇకనైనా పాలన దక్షతను పెంచుకోండి, పాలన సామర్థ్యాన్ని పెంచుకోండి, సమన్వయం చేసుకోండి. మంత్రులు మంచిగా పరిపాలన చేస్తే మాకేమి ఇబ్బంది అండి. ఒకసారి కాకపోతే 2 సార్లు కాకపోతే నువ్వే ఉంటావు ముఖ్యమంత్రి, వద్దంటావా? ప్రజాకంటకుడైన పాలకుడు ఎవడు కూడా ముందు పడాడు. ప్రజాకంటక పాలన వద్దని చెప్తాను. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్, మీకు నచ్చిన రాజకీయ నేత ఎవరు? మీ నెల జీవితంలో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడు మీరు గత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ముందు వెళ్తే ఎన్టీఆర్ దగ్గర వరకు పాలన అప్పుడే యువకుడుగా ఉండి మీరు పాలన చూసి ఎంతో మందిని చూస్తూ ఉన్న మీ అనుభవంలో మీకు నచ్చిన రాజకీయ నేత ఎవరు అంటే ఏం చెప్తారు? నాకు నచ్చినటువంటి రాజకీయ నేత వాజ్పేయి. వాజ్పేయి నిస్వార్థమైనటువంటి నిష్కలంకమైన ప్రజా హృదయ నేత, బెస్ట్ పార్లమెంటేరియన్ వాజ్పేయి. మన రాష్ట్రానికి వస్తే రాజకీయ చైతన్యం మొదలైంది. బడుగు బలహీన పేద దళిత గిరిజన వర్గాలకు రాజకీయం అంటే ఎట్లుంటుందో తెలువని వాళ్ళ బూజు దులిపి రాజకీయాన్ని వాళ్ళకు అందించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అనేక మంది విద్యార్హతలు, ఉన్నత విద్యార్హతలు ఉన్నటువంటి విద్యార్థులు అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి చాలామంది, ఇలా కడియం శ్రీహరి, ఇవాళ దేవేందర్ గౌడు, ఇలా మోతుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఆ పార్టీలో నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్సే తప్ప, ఈవెన్ కేసీఆర్ కూడా అలాంటి ప్రోడక్ట్సే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికి కూడా క్యాడరు, క్రమశిక్షణ, పనిచేసేటువంటి కమిట్మెంటు మనం ఇప్పటికి కూడా చూడవచ్చు. ఆ పార్టీలో ఆ రకమైనటువంటిది ఉంటుంది. రెండవది, వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల నేను కేసీఆర్ గారి దగ్గర నుంచి చూసినాక నాకు అర్థమైంది చెప్తా ఉన్నా, నో డౌట్ అబౌట్ ఇట్, గొప్ప మనసున్న మహారాజ్. అంటే ఎదుటివాడి కష్టంలో తొంగి చూస్తే కన్నీళ్లు తుడిచేటువంటి స్వభావం. ఏదో తెలిసి తెలియక ఆఫ్ నాలెడ్జ్తో చాలామంది బయట మాట్లాడుతుంటారు, అట్లా కాదు. ప్రజల కష్టాలు అడుగు నుంచి చూసినటువంటి వ్యక్తి, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకునే వ్యక్తి, ఏమి చేస్తే ఈ ప్రజల యొక్క సమస్యలు దూరమైతే అని ఆలోచన చేసేటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్. మొదటి ముఖ్యమంత్రిని కనుక మనం కేసీఆర్ గారిని కనుక చేసుకోకపోతే, టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయి ఉంటే అని ఒక్కసారి ఊహించుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ స్థితిలో ఉండదు. ఒకవేళ మొన్న మార్పు జరగకపోయి అదే కేసీఆర్ ఉండుంటే ఏమయ్యేది అని అంటే ఇట్లా మాత్రం ఉండేది కాదు, ఇంత దిగజారేది కాదు, బాగానే ఉండేది. ఎస్, మీకు ఇష్టమైన నేత గురించి మాకు చెప్పినారు సార్. అఫ్ కోర్స్ వాజ్పేయికి మీలాంటి విద్యావేత్తలే కాదు, చాలామంది చాలా వర్గాల్లో పెద్ద పెద్ద అభిమానులు ఉన్నారు. ఆయన అది సాధించుకున్నారు, మహానుభావులు. మొత్తానికైతే మీరు ఈరోజు చాలా వాల్యుబుల్ టైం మా పల్లవి టీవీకి ఇచ్చినారు. ధన్యవాదాలు సార్.